హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. నేను యామిని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చూద్దాం. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అడగడం జరిగింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్ us enter into the session. ఇయర్ 1951 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్పుడప్పుడే ఫామ్ అయింది, అప్పుడప్పుడే ఫ్రేమ్ అయింది. మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మేజర్ గోల్ వచ్చేసి సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం. దానికోసము ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అని అనుకున్నారు. ఎప్పుడెప్పుడైతే పార్లమెంట్ జమీందారీ అబాలిషన్ యాక్ట్స్ని తీసుకొస్తుండేనో దాని కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేస్తూ కోర్ట్స్లో, సుప్రీం కోర్టులో పెటిషన్స్ వేసేవాళ్ళు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించడానికి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1951 వచ్చింది. దీంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అంటే ఏంటి? ఈ 9th షెడ్యూల్ని క్రియేట్ చేయడం వలన ఏవేవైతే యాక్ట్స్ ఆర్ లాస్ ఈ 9th షెడ్యూల్లో ప్లేస్ చేస్తారో దాన్ని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని టెస్ట్ చేయలేరు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు ఫర్ ఆల్ ద లాస్ దట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద 9th షెడ్యూల్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 9th షెడ్యూల్ క్రియేట్ చేయబడింది అండ్ ఈ జమీందారీ అబాలిషన్ యాక్ట్ ని ఈ 9th షెడ్యూల్లో ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 19 క్లాస్ 2 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉండేవో దానికి ఇంకొక 3 రిస్ట్రిక్షన్స్ యాడ్ అయ్యాయి. ఏంటివవి? పబ్లిక్ ఆర్డర్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, ఇన్సైట్మెంట్ టు అన్ ఒఫెన్స్. అలాగే ఆర్టికల్ 15లో ఒక కొత్త క్లాజ్ యాడ్ చేయబడింది, క్లాజ్ 4. దీని ద్వారా స్టేట్స్కి పవర్ వచ్చింది టు మేక్ ప్రొవిజన్స్ ఫార్ సోషలీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళ బ్యాక్వర్డ్ క్లాసెస్ని తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసము, వాళ్ళ బెనిఫిట్ కోసము ప్రొవిజన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ టైంలో అంటే డ్యూరింగ్ ద ఇయర్ 1947 నుంచి 1950 వరకు స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే అన్ని స్టేట్స్ తీసుకొచ్చి ఏబిసిడి అని గ్రూప్ చేసుకొని స్టేట్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. అవునా? నా పోస్ట్ ఇండిపెండెన్స్ చాలా పొలిటికల్ మూవ్మెంట్స్ అయ్యాయి అండ్ అప్పటి లీడర్స్ ఏమనుకున్నారంటే లింగ్విస్టిక్ బేసిస్ పైన అంటే భాష బేసిస్ పైన స్టేట్స్ ఫామ్ అయి ఉండాలి అని అనుకున్నారు. సో దాని ద్వారా వస్తుంది ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956. ఈ అమెండ్మెంట్ ద్వారా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫామ్ అయింది అండ్ ఈ కమిషన్ ద్వారా లింగ్విస్టిక్ బేసిస్ పైన అంటే భాష బేసిస్ పైన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. మనం కొన్ని స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ని ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఈ అమెండ్మెంట్స్ అన్ని ఆ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడతాయి. 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాదర్ అండ్ నాగర్ హవేలీని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా గోవా అండ్ దామన్ అండ్ దియు ఇన్కార్పొరేట్ అయింది. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నాగాలాండ్కి స్టేట్ యొక్క స్టేటస్ వచ్చింది, అంటే నాగాలాండ్ ఒక సెపరేట్ స్టేట్ అయింది. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ అన్ని ఆర్టికల్ 371 క్లాజ్ ఏలో ఉంటాయి. 14th అమెండ్మెంట్ ద్వారా పుడుచేరిని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అస్సాం నుంచి మేఘాలయాని సపరేట్ చేసుకొని మేఘాలయకి ఒక స్టేట్ అని డిక్లేర్ చేసుకున్నాం, అంటే మేఘాలయకి స్టేట్ యొక్క స్టేటస్ వచ్చింది. అండ్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సిక్కిం ఒక స్టేట్ అయింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి జస్ట్ ముందు ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది, గోలక్నాథ్ కేస్, గోలక్నాథ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. దీని ద్వారా ఈ కేస్ ద్వారా వచ్చిన వర్డిక్ట్ పార్లమెంట్ చాలా అన్హ్యాపీ ఉన్నింది. ఎందుకు అంటే ఈ కేసులో 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ వచ్చాయి. ఏంటివవి? ఫస్ట్ వాజ్ amendments will be covered under Article 13 Clause 3 Constitution.
పార్లమెంట్ చేసే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా ఆర్టికల్ 13 క్లాస్ 3 కిందకి వస్తాయి. అంటే ఇవి జ్యుడిషియల్ రివ్యూ, అంటే జ్యుడిషియరీ దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ టెస్ట్ చేయొచ్చు. Judiciary can come in between and test the validity and check the validity of these constitutional amendments. Second, Parliament ki unlimited powers levu amendments తీసుకురావడానికి. Parliament power ni limit చేయబడింది. Third, ఒకవేళ పార్లమెంట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, దాని ద్వారా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, అది ఏదైనా ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ ఉంది అంటే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ని జ్యుడిషియల్ గా రివ్యూ చేసి ఇఫ్ పాసిబుల్ దాన్ని వాయిడ్ కూడా చేయొచ్చు. ఈ పవర్ అనేది డిక్లేర్ చేయబడింది త్రూ దిస్ గోలక్నాథ్ కేస్. నౌ ఈ కేసు వల్ల పార్లమెంట్ కి ఉన్న అన్లిమిటెడ్ పవర్స్ తగ్గుతూ వచ్చాయి. కానీ అప్పుడు ద గవర్నమెంట్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. సో షీ బిలీవ్డ్, తన బిలీఫ్ ఏంటి అంటే పార్లమెంట్ షుడ్ బి సుపీరియర్, నాట్ ద జ్యుడిషియరీ నాట్ ద ఎగ్జిక్యూటివ్. ఎక్స్ట్రీమ్ పవర్స్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ అనేవి పార్లమెంట్ కి ఉండాలి అని తను నమ్మారనమాట. అందుకని 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 13లో క్లాజ్ 4 అలాగే ఆర్టికల్ 368లో క్లాజ్ 3 యాడ్ చేయడం జరిగింది. ఈ 2 క్లాజెస్ యాడ్ చేయడం వల్ల పార్లమెంట్ కి అన్లిమిటెడ్ పవర్ వచ్చింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి. సో దీని ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ అయినా ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ ని కూడా పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు. అండ్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ కి వెళ్తుందో తను ఖచ్చితంగా రాటిఫై చేయాల్సిందే. అంటే ఖచ్చితంగా తన అసెంట్ ఇవ్వాల్సిందే. ఈ బిల్ ని, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ని ప్రెసిడెంట్ దానికి నో చెప్పలేరు, రిజెక్ట్ చేయలేరు. కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తన అసెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. త్రూ దిస్ 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో తీసుకొచ్చారు. ఇప్పుడు 38th and 39th అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నేషనల్ ఎమర్జెన్సీకి రిలేటెడ్. 30th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 123 క్లాజ్ 4 యాడ్ అయింది. కొత్త క్లాజ్ 4 యాడ్ అయింది. సో నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఆర్టికల్ 352 ద్వారా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తే తను ఏ బేసిస్ పైన డిక్లేర్ చేశారు, రీజనింగ్ ఏంటి, అవన్నిటిని క్వశ్చన్ చేయొచ్చు, జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు. కానీ ఈ ఆర్టికల్ క్లాజ్ 4 యాడ్ అవ్వడం వల్ల ప్రెసిడెంట్ ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తే అవి ఫైనల్ అండ్ కన్క్లూజివ్. ఆ రీజనింగ్ ని క్వశ్చన్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి వీలవ్వదు. అదే టైంలో అలహాబాద్ హైకోర్టులో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ ని క్వశ్చన్ చేస్తూ ఒక కేసు నడుస్తూ ఉండేది. అదే టైంలో తను 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇయర్ 1976 పాస్ చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఎలక్షన్ డిస్ప్యూట్స్ మొత్తానికే మారిపోయింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఈ 4 పోస్టులకి సంబంధించి కోర్టులో ఏ క్వశ్చన్ అనేది రాలేదు. ఎనీ క్వశ్చన్ అసలు ఈ వీళ్ళ పోస్ట్ కి సంబంధించి ఎవరు కోర్టులో క్వశ్చన్ చేయలేరు. నో క్వశ్చన్స్ అట్ ఆల్. ఇప్పుడు మనము ద మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ ద మోస్ట్ వెరీ ఫేమస్ అమెండ్మెంట్ గురించి మాట్లాడదాం. ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇయర్ 1976. ఈ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో చాలా ప్రొవిజన్స్ చేంజ్ చేయబడ్డాయి. అందుకే ఈ అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. పవర్ లో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉండింది అండ్ మన కంట్రీ ఆల్రెడీ ఒక నేషనల్ ఎమర్జెన్సీలో ఉంది. అప్పుడు ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద అపోజిషన్ లీడర్స్ జైల్లో ఉన్నారు ఈ టైంలో. అండ్ ఇందిరాగాంధీ యొక్క మేజర్ గోల్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ దగ్గర నుంచి పవర్స్ తీసుకొని ఆ పవర్స్ ని పార్లమెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం. సో చూద్దాం, లెట్ us see what were the provisions of this amendment.
ఈ యాక్ట్ ద్వారా ప్రియాంబుల్లో 3 న్యూ వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది: సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే మన కాన్స్టిట్యూషన్లో కొత్త పార్ట్ 4A తీసుకురావడం జరిగింది. ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. అలాగే ఆర్టికల్ 368లో క్లాజ్ 4 యాడ్ చేయడం జరిగింది. దీని ద్వారా పార్లమెంట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినా దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. నో జ్యుడిషియల్ రివ్యూ ఫర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ that are passed by the parliament. లోక్సభ టెన్యూర్ని పెంచడం జరిగింది from 5 years to 6 years. అలాగే సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్కి ఉన్న రిట్ జ్యూరిస్డిక్షన్ని కర్టైల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 31D యాడ్ అయింది. ఇది ప్రొహిబిషన్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతుంది. అంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేయడానికి లాస్ పాస్ చేయడం. సో దీని ద్వారా పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఈ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి ఎనీ లాస్, ఏ లాస్ అయినా చేయొచ్చు. ఆ లాస్ ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్ కూడా ఉండొచ్చు. అంటే ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయినా కూడా పార్లమెంట్ హ్యాస్ సుపీరియర్ పవర్ టు మేక్ లాస్ టు ప్రివెంట్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏవైతే ప్రావిజన్స్ తీసుకొని రావడం జరిగిందో దాన్ని రిపెల్ చేయడానికి, అంటే దాంట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ ని తీసేయడానికి ఈ 44th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయాక ఇన్ ద ఇయర్ 1976 తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రావిజన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ ముందు ఫండమెంటల్ రైట్ గా ఉండింది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ లాగా తీసేసి రైట్ టు ప్రాపర్టీని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా మార్చారు. ముందు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే కర్టైల్ అయి ఉండిందో అది తీసేసి రీస్టోర్ చేయబడింది. అంటే నౌ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్ రీస్టోర్డ్. 352 ఆర్టికల్ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక రీజన్ వల్ల కూడా డిక్లేర్ చేయొచ్చు ముందు. నౌ విత్ ద 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని తీసేసి ఆర్మ్డ్ రిబెలియన్ ఇన్సర్ట్ చేయబడింది. So armed rebellion is one of the reason to declare national emergency, not internal disturbance. Also, national emergency declare చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అన్ని రిస్ట్రిక్ట్ అవ్వబడతాయి. కానీ ఈ 44th అమెండ్మెంట్ ద్వారా అన్ని ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ అవ్వచ్చు ఎక్సెప్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. ఆల్సో నేషనల్ ఎమర్జెన్సీని ముందు సింపుల్ మెజారిటీతో పాస్ చేయొచ్చు. నౌ విత్ దిస్ అమెండ్మెంట్ 44th అమెండ్మెంట్ సింపుల్ కాదు, ఇప్పుడు స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీతోనే నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. అగైన్ 352 ఆర్టికల్లో 5th క్లాజ్ ఇన్సర్ట్ చేసి సుప్రీం కోర్ట్ అండ్ జ్యుడిషియరీ యొక్క జ్యుడిషియల్ రివ్యూని రీస్టోర్ చేయడం జరిగింది. క్విక్ గా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయబడింది. 10th షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్ లో. దీంట్లో యాంటీ డిఫెక్షన్ లా అంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము, ఎమ్మెల్యేస్ ఆర్ మినిస్టర్స్ పార్టీస్ నుంచి సెలెక్ట్ అయ్యాక ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ, మళ్ళీ ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉంటారు. సో ఈ షిఫ్ట్ ని, ఈ ట్రాన్సిషన్ ని కంట్రోల్లో పెట్టడానికి, స్టాప్ చేయడానికి యాంటీ డిఫెక్షన్ లా అని పాస్ చేయడం జరిగింది. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 326 ని అమెండ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతుంది. సో ఈ అమెండ్మెంట్ ద్వారానే మన ఓటింగ్ ఏజ్ 21 ఇయర్స్ నుంచి తగ్గి 18 ఇయర్స్ అయింది. పంచాయత్ సిస్టమ్ కి 73rd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఎలాగా అంటే ఆఫ్టర్ దిస్ అమెండ్మెంటే
పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక బిల్ అడాప్ట్ చేయడం జరిగింది. ఆ బిల్ ద్వారా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ బిల్ పార్ట్ 9 ని ఇన్సర్ట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో. పార్ట్ 9 క్రియేట్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పేరు పంచాయత్. దాని రెస్పాన్స్ గా 11th షెడ్యూల్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో. ఈ 11th షెడ్యూల్ లో పంచాయత్ కి సంబంధించి 29 ఐటమ్స్ ని పెట్టడం జరిగింది. ద సేమ్ వే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మున్సిపాలిటీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఎలాగా అంటే నగరపాలిక బిల్ ని అడాప్ట్ చేయడం జరిగింది అండ్ పార్ట్ 9A ఇన్సర్ట్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో. ఈ పార్ట్ 9A పేరు వచ్చేసి మున్సిపాలిటీ. ఇట్ టాక్స్ అబౌట్ మున్సిపాలిటీ. అండ్ 12th షెడ్యూల్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ 12th షెడ్యూల్ లో మున్సిపాలిటీకి సంబంధించి 18 ఐటమ్స్ పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడదాం. ఈ అమెండ్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ లో 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని యాడ్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఆర్టికల్ 21A ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఏం చెప్తుంది ఈ రైట్ అంటే 6 to 14 years లో ఉన్న ఏజ్ లో ఉన్న పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది అంటే దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 45 చూద్దాం. దిస్ ఈస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే 6 years లోపు until they get the age of 6 years స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ పడుతుంది ఆ పిల్లలకి చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసేది. ఆర్టికల్ 51A ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఇదేం చెప్తుందంటే 6 నుంచి 14 years లో ఉన్న పిల్లలకి పేరెంట్స్ లేదా గార్డియన్స్ యొక్క డ్యూటీ అయిపోతుంది టు ప్రొవైడ్ దెమ్ విత్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. 2005లో పిఏ ఇనామ్దార్ కేసులో సుప్రీం కోర్ట్ ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఏంటి ఆ వర్డిక్ట్ అంటే అన్ఎయిడెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. వీటికి గవర్నమెంట్ నుంచి ఏ ఎయిడ్ కానీ ఏ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఉండదు. సో ఎనీ అన్ఎయిడెడ్ కాలేజ్ లో రిజర్వేషన్ అనేది పెట్టలేదు పార్లమెంట్. సో పార్లమెంట్ కెనాట్ ఇంపోజ్ రిజర్వేషన్ ఆన్ ఎనీ అన్ఎయిడెడ్ కాలేజ్. ఈ పిఏ ఇనామ్దార్ కేసులో వర్డిక్ట్ ఇచ్చింది. సో ఈ వర్డిక్ట్ వల్ల పార్లమెంట్ అన్హ్యాపీ ఉండింది అండ్ 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 2002 తీసుకొని వచ్చింది. ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ విచ్ ఆర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, సో మైనారిటీ స్పెసిఫిక్ ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కి మాత్రమే నో రిజర్వేషన్ అప్లికబుల్. రిజర్వేషన్స్ అనేవి ఉండాల్సిన అక్కర్లేదు. మిగిలిన ఏ ఇన్స్టిట్యూషన్ ఏ కాలేజ్ అయినా ఇదర్ ప్రైవేట్ ఆర్ ఎయిడెడ్ కాలేజ్ ఆర్ అన్ఎయిడెడ్ కాలేజ్ ఆర్ వితౌట్ మైనారిటీ కాలేజెస్, సో మిగిలిన అన్ని కాలేజెస్ లో రిజర్వేషన్ సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసము స్పెషల్ రిజర్వేషన్స్ అనేది ఉండాలని వర్డిక్ట్ ఇచ్చింది దిస్ అమెండ్మెంట్. దీనికోసమనే ఆర్టికల్ 15 లో క్లాస్ 5 ఇన్సర్ట్ చేయడం జరిగింది. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎప్పటి నుంచో ఉన్న కొలీజియం సిస్టమ్ ని రిమూవ్ చేసి ఎన్జాక్ ని సెటప్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉండే. ఎన్జాక్ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఈ రెండు సిస్టమ్స్ ఎన్జాక్ అండ్ కొలీజియం సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ ని సెటప్ చేయడానికి అపాయింట్మెంట్స్ కోసము పనిచేసే సిస్టమ్స్. లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 2015లో సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు 99th అమెండ్మెంట్ యాక్ట్ ని అండ్ ఎన్జాక్ ని కాస్ చేసి మళ్ళీ కొలీజియం సిస్టమ్ ని రీస్టోర్ చేయడం జరిగింది. ఇండియాలో 2006-2007 బడ్జెట్ నుంచి జిఎస్టీని తీసుకొద్దాము అనే డిస్కషన్స్ నడుస్తూ ఉండేది. ఎందుకు అంటే జిఎస్టీ ద్వారా ఇండియాలో ఒక సెంట్రలైజ్డ్ అండ్ ఒక ఎకనామికల్ వే ఉండేది టు కలెక్ట్ ట్యాక్సెస్. ట్యాక్స్ కలెక్షన్ కోసము ఒక సెంట్రలైజ్డ్ అండ్ ఒక ఎకనామికల్ వే క్రియేట్ అవుతుండే. బట్ లేటర్ ఆన్ 2017లో ఫైనలీ 101 అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేయడం వల్ల జిఎస్టీ రావడం జరిగింది. జిఎస్టీ ఇన్ ఇండియా. సో
ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ 3 ఆర్టికల్స్ 246 క్లాజ్ ఏ, 269 క్లాజ్ ఏ అండ్ 279 క్లాజ్ ఏ యాడ్ చేయడం జరిగింది. అలాగే 7th షెడ్యూల్లో కూడా చేంజెస్ చేయడం జరిగింది. 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఒక కమిషన్ ని క్రియేట్ చేయడం జరిగింది. అగైన్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జనవరి 2019 లో పాస్ చేయడం జరిగింది. దీని ద్వారా జనరల్ కేటగిరీలో ఉన్న వీకర్ సెక్షన్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అదమ్మా ఇవాల్టి సెషన్ ఆన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. మీకు ఇదంతా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. డూ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్ కి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కి. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. డూ ఫాలో అస్ ఆన్ టెలిగ్రామ్ యాజ్ వెల్. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాంప్రిహెన్సివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండడానికి. దాట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. స్టే సేఫ్. బై బై.